హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే స్టడీ సర్కిల్ ఇన్ఫోటెక్. టీఎస్ లా సెట్కి సంబంధించి ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అయితే కంప్లీట్ అయిపోయింది నిన్నటితోటి. ఇక మనకి సీట్ అలాట్మెంట్ అనేది 29th రోజు అనౌన్స్ చేయబడుతుంది. నెక్స్ట్ మిగిలిందల్లా మనకి ఇక స్పాట్ అడ్మిషన్ గురించి ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ చూసుకోండి, మనకు రిజిస్ట్రేషన్ హియర్ కాడ కూడా ఒక్కొక్కటి లింక్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చిన వాళ్ళందరికీ సీట్ వస్తుందా అంటే మరి సీట్ రాదు. సో ఎంత డిఫరెన్స్ ఉంటుంది అని అంటే దాదాపు అంత ముందున్న ఏదైతే ర్యాంక్ ఉందో ఆ ర్యాంకుకు సంబంధించి ఇప్పుడు 3YDC బీసీబీలో కానీ బీసీడీలో కానీ లాస్ట్ టైం కట్ ఆఫ్కు ఇప్పటికీ ఒక 1000 డిఫరెన్స్ ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలోనైతే ఇంకా ఎక్స్ట్రా చాలా ఎక్కువనే ఉంటుంది డిఫరెన్సు. ఈడబ్ల్యూఎస్ ఇట్లాంటి కేటగిరీలో డిఫరెన్సు పెద్దగా ఉంటుంది. కానీ బీసీబీ, ఓసీ అండ్ బీసీడీలో పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ తోటి సహా ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా గమనించండి. ఇది పోయినసారి ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2కి సంబంధించిన కట్ ఆఫ్లు ఏ విధంగా ఉన్నాయి. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 చూస్తే ఇది ఫేజ్ 1 సంబంధించిన కట్ ఆఫ్ 3 years LLBకి సంబంధించింది. చాలామందికి చూసుకోవడం రాలేదు కాబట్టి ఇక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉన్నా. వాళ్ళకు ఫేజ్ 1 2026 రిక్వైర్డ్ కాబట్టి షీట్ 8 ఓపెన్ చేసుకోమని చెప్పిన. ఇప్పుడు ఇందులోపల మనకు 1 2 3 4 5 6 7 8 షీట్లు ఉన్నాయి. ఒక్కొక్క షీటు యొక్క ప్రాముఖ్యత ఏంది ఇక చూడండి. ఇక్కడ మనకు ఫేజ్ 1 సంబంధించిన కట్ ఆఫ్లు ఈ విధంగా ఉన్నాయి. అయితే ఫేజ్ 2లో కొన్ని కట్ ఆఫ్లు అసలు చేంజే కాలేదు. చాలామంది అనుకున్నారు కదా, ఈ షీట్ 1 ఎట్లుందో షీట్ 4 కూడా సేమ్ అట్లనే ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, అది ఒకటే కావచ్చు అనుకున్నారు. అయితే కొన్ని కాలేజీలకు సంబంధించి కొన్ని కేటగిరీలకు సంబంధించి కట్ ఆఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయిన వాళ్ళు సెకండ్ ఫేజ్లోకి వచ్చి వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోకపోయినట్లయితే ఏమవుతుంది అని అంటే ఇక ఆ కాలేజీలో కట్ ఆఫ్ అనేది అదే విధంగా ఉండడం జరుగుతుంది. అట్లా కాకుండా ఇప్పుడు పెద్ద మొత్తంలో ఒక కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ ఇంకో కాలేజీలకు, ఆ కాలేజీ ఉన్న స్టూడెంట్స్ ఈ కాలేజీలకు ఈ విధంగా జరిగినప్పుడు కట్ ఆఫ్లు చేంజ్ అవుతాయి. మరియు వేకెన్సీలు ఫస్ట్ ఫేజ్లో వేకెన్సీల ఆధారంగా కూడా కట్ ఆఫ్లు అనేవి చేంజ్ అవుతాయి. ఓకేనా, మిగిలినదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. అంటే దాదాపు స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది బీసీబీ, ఓసీ, బీసీడీలో. ఎక్కువ డిఫరెన్స్ ఎందులోపల ఉంటుంది అని అంటే ఈడబ్ల్యూఎస్, బీసీఏ అండ్ బీసీసీ, ఇంకా పోతే బీసీఈ అంటే ఫీమేల్స్లో ఇంకా బాగా డిఫరెన్స్ ఉంటుంది. అంతకుముందున్న కట్ ఆఫ్కు ఇప్పుడు రాబోయే కట్ ఆఫ్కు డిఫరెన్స్ ఫీమేల్స్లో బాగుంటుంది. ఎందుకంటే దాదాపు ఎల్ఎల్బిలో 60 to 70% సీట్లు లేడీస్ తోటే ఫిల్అప్ చేయడం జరుగుతుంది. జనరల్లో వాళ్ళకు మెరిట్ ఆధారంగా వస్తుంది. మళ్ళీ చూసుకున్నట్లయితే ఫీమేల్స్ కేటగిరీకి సంబంధించిన సీట్లు ఫీమేల్స్కే ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకు అడ్వాంటేజ్ 70% సీట్ల దాకా వాళ్ళకే ఉంటాయి. 30% సీట్లు మాత్రమే ఇక్కడ బాయ్స్ తోటి ఫిల్అప్ చేయడం జరుగుతుంది ఎల్ఎల్బిలో. ఓకేనా, ఇది షీట్ 1, షీట్ 2, షీట్ 3 అండ్ షీట్ 4. షీట్ 4లో కూడా చూసుకోండి. షీట్ 4లో చూసుకున్నట్లయితే ఇంతసేపటి దాని కట్ ఆఫ్కు దాదాపు పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇది లాస్ట్ టైము 2025, నేను టైటిల్ మాత్రమే 2025 అని ఇవ్వడం జరిగింది. అది మొత్తం 2025కి సంబంధించింది అనుకుంటా ఉన్నారు. దీని లోపలనే 2026 సంబంధించిన ఫేజ్ 1 కట్ ఆఫ్ అనేది షీట్ 8లో ఉంది. ఈ షీట్ 8లో అది గమనించుకోవాలి స్టూడెంట్స్ అందరు కూడా. సో ఇప్పుడు మనకు షీట్ 4 చూసుకుంటే
ఇంతసేపటి సీటుకు ఇప్పటి సీటుకు స్లైట్ డిఫరెన్సే ఉంటుంది. ఇవి కట్ ఆఫ్లకు సంబంధించినవి. అయితే స్పాట్ అడ్మిషన్కి ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్తే బెటరు, ఎవరు వెళ్ళకుంటే బెటరు అనేది తెలుసుకోండి ఫస్ట్. ఇప్పుడు ఫేజ్ 1లో అయినా ఫేజ్ 2లో అయినా స్పాట్ అడ్మిషన్లో అయినా ఫీ రియంబర్స్మెంట్ ఫెసిలిటీ లేకుండా ఉన్న వాళ్ళకు పెద్ద డిఫరెన్స్ ఫరక్ అనేది ఏమి ఉండదు. అదే ఇప్పుడు స్పాట్ అడ్మిషన్లో ఫేజ్ 1లో సీట్ వచ్చినా ఫేజ్ 2లో సీట్ వచ్చినా ఫీజు రియంబర్స్మెంట్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు స్పాట్ అడ్మిషన్కి వచ్చిందంటే వాళ్ళకు నష్టం. ఇక ఫీజు కట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే స్పాట్ అడ్మిషను మేనేజ్మెంట్ సీట్లు ఒకటి కాదు. చాలామంది స్పాట్ అడ్మిషన్ అంటే మేనేజ్మెంట్ సీట్లేమో అనుకుంటా ఉన్నారు. మేనేజ్మెంట్ సీటు రేటు చూసినట్టయితే 1,00,000 పైన నడుస్తుంది పర్ ఇయర్కు. ఎవ్రీ కాలేజీ లోపల పర్ ఇయర్కు 1,00,000 రూపాయల పైన నడుస్తుంది. కనుక్కుంటే తెలుస్తుంది మీకు కూడా. స్పాట్ అడ్మిషన్ యొక్క రూల్ ఏంటంటే కాలేజీ ఫీజు 20,000 ఉంది. ఇప్పుడు దానికి ఇక్కడ కాలేజీలకు సంబంధించిన ఫీజు వివరాలు ఉన్నాయి. ఎంత ఫీజు ఉందో అంతే ఫీజు తీసుకోవాలి. రూలు ఎంత ఫీజు ఉందో ఆ సీట్ వస్తే స్పాట్ అడ్మిషన్ కూడా కన్వీనర్ వాళ్ళే ఫిలప్ చేస్తారు సీట్లు. కాకపోతే ఫీజు వివరాలు వస్తే కాలేజ్ ఫీజు ఎంత ఉందో అంత, అంటే స్కాలర్షిప్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ అనేది కానీ స్పాట్ అడ్మిషన్ లోపల రాదు. అర్థమైందా? సో ఎవరికైతే ఈ ఫెసిలిటీ ఉందో ఆ ఫెసిలిటీ ఉన్నవారు లాస్ అయినట్టు లెక్క. ఇంకా ఇప్పుడు సీట్ రాలేదు, ఫేజ్ 2లో సీట్ రాకపోతే దాదాపు చాలామంది రియంబర్స్మెంట్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు 1 సంవత్సరం ఆగి మళ్ళీ లాసెట్ రాసి మంచి ర్యాంకు తెచ్చుకొని కనుక జాయిన్ అట్లయితే వాళ్ళకు చాలా బెటర్ నాలెడ్జ్ ఉంటుంది అండ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు 3 ఇయర్స్ కలిపి మనీ కట్టుకోవాల్సి వస్తుంది ప్రతి సంవత్సరానికి. అయితే వీళ్ళు మరి కాలేజీ ఫీజు ఎంత ఉందో అంతే వసూలు చేస్తున్నారా అంటే అంత వసూలు చేయట్లేదు. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే అంతకుముందు ఇయరు అదేవిధంగా వసూలు చేసిళ్ళు. 2024లో కాలేజ్ ఫీజే తీసుకున్నారు. 25లో ఏం చేసిళ్ళు అంటే 20,000 ఉందనుకోండి ఉదాహరణకు కాలేజ్ ఫీజు, 30,000 అంటే 10,000 ఎక్స్ట్రా తీసుకున్నారు. ఇంకా అడ్మిషన్ ఫీజు, ల్యాబ్ ఫీజు, లైబ్రరీ ఫీజు అని చెప్పేసి ఇప్పుడు ఇంకొక 8,000, 7,000, 8,000 ఇట్లా డిఫరెంట్ కాలేజీల లోపల డిఫరెంట్ తీసుకుంటున్నారు కదా. మళ్ళీ ఇది ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. అర్థమవుతుందా? అంటే మేనేజ్మెంటు అంత కాదు, దాంతో పోల్చుకుంటే చాలా తక్కువే. కానీ కాలేజ్ ఫీజుతో పోల్చుకుంటే మాత్రం ఇప్పుడు 20,000 ఉన్నది కనుక 40,000కి వెళ్ళిపోతుంది. డబుల్ అవుతుంది అన్నట్టు. అవి 10,000, ఇవి 10,000, 40,000 అవుతుంది. అట్లా 30,000 ఉన్నది కాస్త 50,000, 40,000 ఉన్నది కాస్త 60,000. ఈ విధంగా వీళ్ళు ఏదో ఒక కారణంతో వసూలు చేస్తూ ఉన్నారు. ఇది రియంబర్స్మెంట్ ఫెసిలిటీ లేని వాళ్లకు ఫేజ్ 1, ఫేజ్ 2లో సీట్ రాకుండా స్పాట్ అడ్మిషన్లో సీట్ వస్తే వాళ్ళకు ఎట్లాగో ఫీజు కట్టుకుంటానికి డిసైడ్ అయిపోయి ఉంటారు కాబట్టి, అంటే ఏజ్ రిలాక్సేషన్ ఇప్పుడు 34 ఇయర్ ఎబోవ్ ఉన్న వాళ్ళకైతే చాలా బెటర్ స్పాట్ అడ్మిషన్. వాళ్ళు ఎట్లాగో ఫీజు కట్టుకోవడానికి సిద్ధంగానే ఉంటారు. మరియు ఓ 10,000, 20,000 వాళ్ళు మేనేజ్మెంట్ సీట్ కంటే చాలా బెటర్గా ఫీల్ అవుతారు. ఇదే ఇప్పుడు ఈ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు 1 ఇయర్ ఆగినట్లయితే వాళ్ళకు 3 ఇయర్స్ కలిపి అమౌంట్ అనేది సేఫ్ అవుతుంది. సర్టెన్ నాలెడ్జ్ కూడా గెయిన్ చేసినట్లు అవుతుంది. మళ్ళీ స్పాట్ అడ్మిషన్ యొక్క విషయము ఏ విధంగా ఉంటుందంటే మామూలుగా ఉండదు. ఇప్పుడు ఒక మనకు 5th వరకు రిపోర్టింగ్ ఇస్తాం కదా, 31st నుంచి 29th రోజు మనకు సీట్ అలాట్మెంట్ అనేది తెలుస్తుంది. మనము 31st నుంచి 5th వరకు రిపోర్టింగ్ ఇస్తాము. ఆ 10 days తర్వాత మనకు స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఫస్ట్ డే రోజు మనకి 3 కాలేజెస్ 4 కాలేజెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కల్పిస్తారు. ఇప్పుడు చాలామందికి సీట్లు రాలేదు కదా, చాలామందికి సీట్లు అయితే రాలేదు. ఇప్పుడు ఎక్కువ ర్యాంక్ ఉన్న బీసీడీ అండ్ ఇప్పుడు 8,000 అబవ్ ఉన్న బీసీడీ అండ్ బీసీబీ వీళ్ళు ఖచ్చితంగా నేను వాళ్ళకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునేటప్పుడైనా నేను పెట్టించేటప్పుడైనా ఒక ట్రై చేయడం అంతేలే కానీ
కాకపోతే వాళ్ళ ర్యాంకుల ఆధారంగా ఎవరు పెట్టినా, ఏ కాలేజీలో పెట్టినా, ఎన్ని కాలేజీలు పెట్టినా సీట్ అనేది అలాట్ కాని పరిస్థితి ఉంటే అది ఇవ్వరు. మనం అన్ని కాలేజీలలో కట్ ఆఫ్ చూసుకోండి. అన్ని కాలేజీలో మనకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకు ఈ కాలేజీలో సీట్ వచ్చింది అంటే మనము దాన్ని కోర్టులో కేసు వేసుకొని ఫైట్ చేయొచ్చు. ఓకేనా? అది ఒకవేళ మనకు కరెక్ట్ అనిపిస్తే అది మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయగలిగితే. కానీ అట్లాంటి మిస్టేక్స్ ఏం జరగవు. ఒకవేళ ఎక్కువ ర్యాంక్ ఉన్నది అనిపిస్తే మీరు దాన్ని పక్కన గమనించుకోవాలి. పిహెచ్ కోటా ఉందా, లేకపోతే ఎన్సీసీ ఉందా, స్పోర్ట్స్ ఉందా, క్యాప్ ఉందా, ఇవి చూసుకోవాలి. ఇవి ఉన్నట్లయితే ఏమవుతుందంటే మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కు 1% ఉంటుంది, ఎన్సీసీకి అండ్ క్యాప్, అట్లా మళ్ళీ స్పోర్ట్స్ కోటా, ఇట్లా వీటన్నిటికీ 1% రిజర్వేషన్లు ఉంటుంది. అది వాళ్ళతోటే ఫిలప్ చేయాలి. మరి ఆ కేటగిరీలో ఆ స్పోర్ట్స్ కోటా, పిహెచ్ కోటా వాళ్ళు అయినప్పటికీ వాళ్ళకు బీసీబీనో, బీసీసీనో, బీసీడీనో, బీసీఈనో ఏదో ఒక కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అయి ఉంటే ఈ కేటగిరీని మెన్షన్ చేసి లాస్ట్కు పిహెచ్ కోటాలో వీళ్ళకి సీట్ అలాట్ చేయడం జరిగింది. వీళ్ళ ర్యాంక్ వచ్చి 20,000, లేకపోతే 30,000, లేదా 15,000. ఆ సీటు ఎవరు పిహెచ్ వాళ్ళు ఎంత ర్యాంక్ వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళకే ఇవ్వాల్సి వస్తుంది. ఆ ర్యాంక్ ఎంత పెద్దదైనా పర్వాలేదు. వాళ్ళు దాంట్లో అప్లికేషన్ వెబ్ ఆప్షన్ పెట్టుకున్నారు అంటే వాళ్ళతోటి ఫిలప్ చేయాలి. ఆ ర్యాంక్ ఎంత పెద్దదైనా పర్వాలేదు. సో ఆ విధంగా ఫిలప్ అది మీరు గమనించుకోవాలి. చివరిలో ఏం తగిలిచ్చిండు అనేది గమనించుకోవాలి. ఓకేనా? అయితే ఇప్పుడు సీట్లు రానోళ్ళు, ఇప్పుడు నేను చెప్పిన మిగిలిన వాళ్ళందరికీ సీట్లు రాకుంటుంటాయి కదా, చాలామంది ఉంటారు సీట్లు రానోళ్ళు. మరి ఇప్పుడు ఒక డే రోజు 3-4 కాలేజెస్కు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇస్తారు. బ్లైండ్ మిస్టేక్ చేయకండి ఎవరైనా కానీ. నేను మెయిన్గా చెప్తున్నా, ఇది అండర్లైన్ చేసుకోండి, చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరు కూడా వినండి ఇప్పుడు చెప్పబోయే విషయం. ఇప్పుడు ఫస్ట్ ఏవైతే 4 కాలేజెస్ చెప్తారో, ఫస్ట్ 4 కాలేజెస్ ఇప్పుడు స్పాట్ అడ్మిషన్ ఉదాహరణకు 5th అని అంటే 20కి స్టార్ట్ అయింది అనుకోండి. 20కి స్టార్ట్ అయితే ఇప్పుడు 20 రోజు ఒక 3-4 కాలేజెస్, పెండగంటి లా కాలేజీ, పదాలరామ్ రెడ్డి, ఇంకా కేవీ రంగారెడ్డి, ఇంకా కేశవ మెమోరియల్, ఇట్లాంటి ఒక 4 కాలేజీలకు ఆ డేట్ ఇస్తాడు. ఆ డేట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తాడు. రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 900 అవుతుంది ఒక కాలేజీకి. ఒక పెండగంటి కాలేజీకి 900 అవుతుంది, ఒక కేవీ రంగారెడ్డి కాలేజీకి 900 అవుతుంది, ఒక కేశవ మెమోరియల్, ఒక పదాలరామ, ఇట్లా ఒక కాలేజీకి ఒక పర్సన్కి 900 అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ పెట్టిన కాలేజీ, ఇప్పుడు ఫస్ట్ డే రోజు ఇది ఇప్పుడు ఫస్ట్ డే రోజు ఈ 4 కాలేజీలు అవుతాయి కదా, సీట్లు రాని వాళ్ళు చాలామంది ఉంటారు. అందరు చేసే బ్లైండ్ మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు వేల అప్లికేషన్లు పెడతారు, రిజిస్ట్రేషన్లు చేస్తారు. ఫస్ట్ డే రోజే వాళ్ళ ర్యాంక్ ఏంది, అసలు కాలేజ్ ఏంది, దాని కట్ ఆఫ్ ఏంది, దాని తీరేంది, ఇదంతా గమనించుకోకుండా అరే మాకు వస్తుందో ఏమో, ఎవరు రారేమో అన్న మిస్టేక్ తోటే చాలామంది అందరు వెబ్ ఆప్షన్స్ ఇస్తారండి. లాస్ట్ టైం ఎట్లా జరిగిందంటే ఒక్కొక్క కాలేజీకి 1000 మంది, ఇప్పుడు స్టార్టింగ్ ఒక కాలేజీకి అయితే 1000 మంది పోయిళ్ళు. 1000 మంది వెబ్ ఆప్షన్స్ ఇస్తే రిజిస్ట్రేషన్ చేసుకుంటే, ఒక కాలేజీలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1000 మంది ఎంత, 9 లక్షలు. అట్లా రెండో కాలేజీ అదే రోజు జరిగే రెండో కాలేజీకి, అదే రోజు జరిగే మూడో కాలేజీకి, అదే రోజు జరిగే 4వ కాలేజీకి, ఈ విధంగా అందరికీ నాకు వస్తుందేమన్న హోప్ తోటి వాళ్ళు ఏం చేస్తారని అంటే ఇస్తారు. దీనివల్ల ఏమవుతుంది అని అంటే వీళ్ళకు మనీ లాసు, మళ్ళీ పోతే వాళ్ళకు చాలా బెనిఫిట్. కాలేజీ వాళ్ళకు, కన్వీనర్ వాళ్ళకు కుప్పలు డబ్బులు వచ్చి పడతాయి. మీరు డబ్బులు లాస్ కాకండి, అనవసరంగా ఈ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకండి. అస్సలు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఫస్ట్ కాలేజీలలో ఎవరైతే ఇప్పుడు ర్యాంకుల ఆధారంగానే చూసుకోండి, కట్ ఆఫ్లు ర్యాంకుల ఆధారంగా మీరు ఏ కాలేజీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది ఒక అవేర్నెస్ లేకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎన్ని కాలేజీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నా మీకు సీట్ రాదు. ఆ రోజు సీట్ రాదు. 1000 మంది ఇప్పుడు దాదాపు ఆ 4 కాలేజీలకు కలిపి ఒక 200 సీట్లు, 100 సీట్లు, 200 సీట్లు ఉంటాయి అనుకోండి. 200 సీట్లు ఉదాహరణకు
ఫిలప్ చేసేస్తే ఈ 4000 మంది ఇందులోనే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అందులోనే మళ్ళీ అట్లా 4 కాలేజీల రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాని లోపల నుంచి మొత్తం కలిపి 100, 200 మంది వెళ్ళిపోతే మిగిలిన ట్రాఫిక్ అంతా కూడా మళ్ళీ ఏమవుతుంది, నెక్స్ట్ మళ్ళీ ఇలా రాలేదు కదా ఇంకో కాలేజీలో ట్రై చేద్దామని నెక్స్ట్ డే ఉన్న కాలేజీ లోపల కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇట్లా మళ్ళీ అందులోపల రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ 3 కాలేజీలు మళ్ళీ అందులోపల రావు. మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ డే కాలేజీలలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. వీళ్ళకి మనీ లాసు, మళ్ళీ సీట్ రాదు. ఓకేనా? ఈ విధంగా జరుపుకుంటా లాస్ట్కు ఒక వారం రోజులు ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది. వారము 10 రోజులు జరుగుతుంది. దాదాపు ఇప్పుడు కాలేజీలు పెరిగినాయి కాబట్టి 10 రోజులు జరుగుతుంది. ఈ 10 రోజుల ప్రక్రియ లోపల ప్రతి డేకి ఏదో ఒక కాలేజీలు ఉంటూనే ఉంటాయి. ఓకేనా? ఇక లాస్ట్కు వచ్చే 3-4 డేస్ కాలేజెస్ ఎస్డిఎం, కీమ్స్, జస్టిస్ కుమార్ ఇంకా వేరే ఎక్కడెక్కడనో దూరపు లొకేషన్లో ఉంటాయి. ఈ దూరపు లొకేషన్లో ఉన్న కాలేజీల లోపల రిజిస్ట్రేషన్ అంత ఓపిక ఉండదు ఇంకా వాళ్ళకు. ఇప్పుడు ఇదంతా అసలు దగ్గరలో కదని చెప్పేసి ఇప్పుడు అంతా తిరిగి ఎనర్జీ లాస్ అయ్యి మనీ లాస్ అయ్యి ఏ కాలేజీలో సీట్ వస్తుందో ఆ కాలేజీలో వీళ్ళకు రిజిస్ట్రేషన్ చేసుకోగానే సరిపోదు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వీళ్ళ కాలేజీకి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు ఆ కాలేజీకి వెళ్ళాలి. ఎన్ని కాలేజీలు ఒకటే రోజు 4 కాలేజీలు చేసుకున్నారు. ఆ 4 కాలేజీలకు సంబంధించి వీళ్ళు 4 కాలేజీలకు డాక్యుమెంట్స్ అనేది జిరాక్స్ ఇచ్చి రావాలి. ఓకేనా? మీ యొక్క సెట్స్ మొత్తం 4 జిరాక్సులు తీసుకోవాలి. ఒరిజినల్స్ చూపించాలి. ఒక్కొక్క జిరాక్స్ సెట్ అక్కడ ఇవ్వాలి. ఇచ్చి మళ్ళీ ఇంకో కాలేజీ ఇట్లా ఇంకా లాంగ్ ఉన్న కాలేజీలు ఉంటాయి. కరీంనగర్లో ఉంది, ఖమ్మంలో ఉంది, పోతే ఎస్డిఎం వనపర్తిలో ఉంది, ఇట్లా వినాయక, మెదక్ ఇట్లా వేరే లొకేషన్లో ఉన్న కాడికి వెళ్ళాల్సి వస్తుంది. క్యాండిడేట్ ఖచ్చితంగా వెళ్ళి అక్కడ వెరిఫికేషన్కు సర్టిఫికెట్లు చూపించాలి. జిరాక్స్ సెట్ అనేది ఇచ్చి రావాలి. అట్లా అయితేనే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే అసలు మీరు డబ్బులు 900 కట్టినా కానీ మీది రిజెక్ట్ అయిపోతుంది. ఓకేనా? మీ 900 లాసు రిజెక్ట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్నాము అని అంటే ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళాలి. ఈ యొక్క వెరిఫికేషన్ అనేది చేయించుకొని రావాల్సి ఉంటుంది. అప్పుడు మీకు సీట్ అలాట్ అయిద్దా కాదా అనే విషయం అది ఈవినింగ్ అట్లా తెలుస్తుంది. సో ఈ విధంగా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇది ఇప్పుడు ఇంత రిస్క్ పడే బదులు ఎవరైతే ఖచ్చితంగా ఇక వాళ్ళకు ఫీజు ఈ అడిషనల్ ఇదొక ఖర్చు, ఇదొక రిస్క్, ఇది వదిలిపెట్టేసి ఇదంతా వదిలిపెట్టేసి సప్పుడేక ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ లాస్ట్ సెట్కి ఇప్పటి నుంచే మంచిగా ప్రిపేర్ అయ్యానంటే మీకు మంచి ర్యాంక్ వస్తుంది. బెస్ట్ కాలేజ్ టాప్ 10 కాలేజీలోనో యూనివర్సిటీలోనో వస్తుంది. మీ గోల్ అదే అయితే మీరు ఈ విధంగా మంచి నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. సూపర్గా లీడింగ్ చేయొచ్చు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ను. అట్లా కాకుండా ఇప్పుడు ఇదంతా పెద్ద రిస్క్ పడేది ఉంటే ఈ స్పాట్ అడ్మిషన్ మెయిన్గా చెప్తున్నా, రియంబర్స్మెంట్ ఫెసిలిటీ ఎవరికి లేదో వాళ్ళకైతేనే చాలా బెటరు. వాళ్ళు చాలామంది రిస్క్ పడటానికి సిద్ధంగా ఉన్నారు అని అంటే మళ్ళీ అది డబ్బులు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోగలిగిన వాళ్ళే ఉంటారు. మళ్ళీ పూర్ పీపుల్స్ కానీ ఇంకా రియంబర్స్మెంట్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు కానీ అస్సలు స్పాట్ అడ్మిషన్కి వెళ్ళకుండా డైరెక్ట్ నెక్స్ట్ ఇయర్ కోసం ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ కండి. ఓకేనా? సో మనకు ఫేజ్ 2 వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్సెల్ ఫైల్ కూడా నేను కట్ ఆఫ్ చేపిస్తా. ఫస్ట్ ఫేజ్ది, సెకండ్ ఫేజ్ది ఈ విధంగా కట్ ఆఫ్ చేపించి అందరికీ అందుబాటులో పెడతా. సో వాళ్ళు ఎంతో కొంత ఛార్జ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ అమౌంట్ ఇచ్చి కూడా నేను ఎట్లయినా సబ్స్క్రైబర్స్ కోసం ఖచ్చితంగా ఎక్సెల్ షీట్ అనేది అందుబాటులోకి తీసుకొని వస్తా. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.